హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి 2500 రూపాయల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం గురించి మరోసారి చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక విధానం, దరఖాస్తుల ప్రక్రియ వంటి అంశాలపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం వస్తుంది. అయితే పథకం అమలుకు సంబంధించిన తుది నిర్ణయాలు, దరఖాస్తుల ప్రారంభం తేదీలు, ఎంపిక విధానం వంటి వివరాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఖరారవుతాయి. ఈ పథకం అమల్లోకి వస్తే అర్హత కలిగిన మహిళలకు ప్రతి నెల నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే అవకాశం ఉంది. అందుకోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నెంబరు వంటి పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అలాగే రేషన్ కార్డు, కుటుంబ వివరాలు మరియు ఇతర ప్రభుత్వ రికార్డుల్లో ఎలాంటి తప్పులు ఉంటే ముందుగానే సరి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన వెంటనే అర్హులైన మహిళలు తమ సమీపంలోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వం సూచించిన విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఈ జూన్ 20 లోపు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాల కోసం ఎదురు చూడాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి కొత్త ప్రకటన వెలువడిన వెంటనే పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అర్హత కలిగిన మహిళలందరూ తమ అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకొని అధికారిక అప్డేట్స్పై దృష్టి పెట్టడం మంచిది. ఇదే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.